నమస్కారం. అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక 1-2 ఇయర్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా చాలా అనుకున్నాము. బట్ లైక్ అంటారు కదా, ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్నది రాసి పెట్టుంటుంది అని చెప్పి. సో అది ఫైనల్గా మన అశోక్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు. ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ మన బాలా గారు కూడా చాలా, అంటే నాకు ఇండస్ట్రీ అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ముందు నుంచి పరిచయం. సో చాలాసార్లు డిస్కస్ చేశాను, సినిమా వద్దండి, ఎందుకు మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు, కష్టపడి సంపాదించుకుంది కదా, చాలా రిస్కీ అని చెప్తే లేదు లేదు అని చెప్పి కంపల్సరీ సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేశారు. రీసెంట్గా నేను ఫైనల్ ఫిల్మ్ చూశాను. అశోక్ అండ్ మానస అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా రీ రికార్డింగ్ చాలా చాలా నచ్చింది నాకు. భీమ్స్ గారు చాలా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఓవరాల్గా ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అని అయితే డెఫినెట్గా చెప్పగలను. లవ్ స్టోరీ, యాక్షన్, హ్యూమర్, సో అన్నీ మిక్స్ అయిన ఒక మంచి సినిమా. మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా డెఫినెట్గా చూడొచ్చు. హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ మీరు చూసారో సినిమాలో కూడా ఎనర్జీ మొత్తం ఉంటుంది. అండ్ డెఫినెట్గా అశోక్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాతో ఇంకొక 10 మెట్లు పైకి ఎక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ బాలా గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి చాలామంది ఇంకా న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అర్జున్ గారు కూడా ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్స్ లైక్ రానా గారు లాంటి పెద్ద హీరోస్తో వర్క్ చేయాలి. అండ్ ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్